హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీతో ఒక హెల్దీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. దీని పేరు మీరే సజెస్ట్ చేయాలి. ఇది ఒక క్విక్ అండ్ ఈజీ హెల్దీ వర్షన్ ఆఫ్ బేకరీ స్టైల్ దిల్ పసంద్ ఆర్ దిల్ కుష్ అనుకోవచ్చు, లేదంటే మనం ట్రెడిషనల్గా చేసుకునే బొబ్బట్టుకి ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ అని కూడా చెప్పొచ్చు. దీని పేరు అయితే మీరే సజెస్ట్ చేయాలి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ప్రాసెస్ చాలా ఈజీ అండి. మనం తీసుకునే క్వాంటిటీస్ వచ్చేసి మనం ఎన్ని చేసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఈరోజు కొంచెం ఎక్కువే చేస్తున్నాను. 4 ఫుల్ గెరిటెడ్ల గోధుమ పిండి తీసుకున్నాను. దానికి 2 పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా చేత్తోటి మనం బాగా రబ్ చేస్తూ కలపాలి. ఇలా కలిపితే పిండి నెయ్యి బాగా కలిసిపోతుంది. మనము ఇట్లా పిడికిడితో పట్టుకుంటే ఇలా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. అలా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాగా వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ ఇలా ముద్దలాగా అయ్యేలా కలిపేసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. సో పిండి అనేది పైన ఎండిపోయినట్లు చెక్కు కట్టకుండా ఉండడం కోసం కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను పిండి చుట్టూ. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ మనం లోపల స్టఫింగ్ చేసుకునే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ స్టఫింగ్ కోసం మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని పల్స్ మోడ్లో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వాల్నట్స్ ఎందుకు వేయట్లేదంటే కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుంది కదా, అందుకని. అదే బాదం పప్పు జీడిపప్పుకి కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది కదా, ఇదైతే బాగుంటుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్పు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ సాటే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, డెసికేటెడ్ కోకోనట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా సాటే చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు పొడి, దాన్ని కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా పచ్చి వాసన అనేది పోయే వరకు, మంచి ఫ్లేవర్ అనేది మనకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డిష్లో స్వీట్నెస్ కోసం దేవుడు మనకి న్యాచురల్గా స్వీట్గా ఇచ్చిన డేట్స్ని యూస్ చేస్తున్నానండి. చక్కెరకి కానీ బెల్లంకి కానీ కలకండ పొడికి కానీ బదులుగా హెల్దీ ఆల్టర్నేటివ్. వీటన్నిటికీ సీడ్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి డేట్స్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ నేను 20 డేట్స్ తీసుకున్నానండి. నాకు కుకింగ్ అనేది స్ట్రెస్ బస్టర్ యాక్టివిటీ లాగనమాట. సో అందుకని నేను డేట్స్ని కూడా ఇలా సిజర్ తోటి ఇలా సన్న స్ట్రిప్స్లా కట్ చేసుకుంటున్నాను. మాకు అంత ఓపిక లేదు ఆర్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, కుకింగ్ టైం కూడా లేట్ అవుతుంది అనుకుంటే, మీరు డేట్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకోవచ్చు కొంచెం పేస్ట్లా అయ్యే వరకు. లేదంటే ఇలా సన్న సన్నగా స్ట్రిప్స్ కట్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా మనము కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇది నాకు ఒక యాక్టివిటీ లాగా, నాకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుని మనం చేతితోటి ఇలా ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి ఉన్నాం కాబట్టి గోరువెచ్చగా ఉంటుంది, దాంట్లో కలిపేసుకోవాలి. మన ఇండియన్ స్వీట్ అన్నాక ఇలాచీ పౌడర్ లేకుండా ఉంటే ఎట్లాగా, అందుకని యాలకుల పొడి కూడా కొద్దిగా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మనం చేతితోటి రబ్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి, అంతా కూడా బాగా కలిసిపోతుంది. డేట్స్ న్యాచురల్లీ కొంచెం మషీగా ఉంటాయి కాబట్టి ఆ డ్రైగా ఉన్న పొడి లోపల ఈ డేట్స్ వేసేసరికి కొంచెం పౌడర్ అనేది బాగా కొంచెము జ్యూసీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ పిండిని మనం పక్కన రెస్ట్ ఇచ్చాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం వీటిని పరాటాస్ టైప్లో చేస్తున్నాం కాబట్టి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకున్నాను. తర్వాత మనం యూజువల్లీ ఆలూ పరాటా, పన్నీర్ పరాటా ఇలా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, సో అలాగే దీన్ని కూడా స్టఫ్ చేసేసుకొని మనం చపాతీలాగా ఒత్తేసుకోవడమే. లేదంటే మోమోస్ చేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలా లోపల స్టఫ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే కొంచెం 1-2 అవర్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా 3వ దాని నుంచి చేసుకోవడం అనేది ఈజీ అయిపోద్ది. అయినా ఇప్పుడు సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అని తేడా ఏం లేదు కదండి. అందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో అన్ని రకాల క్యూజిన్స్కి సంబంధించిన డిషెస్ ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది మన రొటీన్లో పార్ట్ అయిపోయింది. సో ఈజీగానే చేసేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈచ్ సైడ్ కొద్ది కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అంతే. మనం బొబ్బట్లు చేసుకోవడానికి కొంచెం కష్టమైద్ది, చాలామంది చేయడం రాదు. ఎందుకంటే
బొబ్బట్ల పిండి పప్పు బెల్లం కలిపి వేసుకుంటాం కదా, అది కొంచెం తడిగా అనిపిస్తుంది మనం టచ్ చేసినప్పుడు. అలాంటి వాటిని మనము పిండి గోధుమ పిండి లోపల పెట్టి చేసేటప్పుడు రుద్దేటప్పుడు మనకు కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. బట్ ఇది డ్రై మిక్స్ కదా, లోపల మనం స్టఫ్ చేసేది కాబట్టి పిండి బయటికి రావడం కానీ అలా ఏమీ ఉండదు. మీరు కొంచెం ఎక్కువే స్టఫ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం లావుగా థిక్గా చేసుకోవాలి అనుకుంటే, అలా పలుచగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం తక్కువ స్టఫింగ్ పెట్టుకోవచ్చు అంతే. నేను తర్వాత ఇంకొంచెం చిన్నగా చేస్తున్నాను అనమాట. కైండ్ ఆఫ్ బిస్కెట్స్ లాగా ఉండేలాగా చేస్తున్నాను. కొంచెం చిన్న బాల్స్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా థిన్గా ప్రెస్ చేసుకుంటున్నాను. సో దట్ క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు సాఫ్ట్గా తినడం ఇష్టమైతే కొంచెం థిక్గా చేసుకోండి అంతే. ఇవి చేసుకున్న రోజే ఫినిష్ చేయాల్సిన అవసరం లేదండి. యాక్చువల్లీ నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా బాగుంటాయి. నేను చెప్పాను కదా, బేకరీలో దొరికే దిల్ పసంద్ దిల్ ఖుష్కి హెల్దీ ఆల్టర్నేటివ్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలా ఉంటుందని చెప్పి. సో సేమ్ టేస్ట్ అలానే ఉంటుందండి. మనం ఒక్కటి తిని ఆగలేము, ఖచ్చితంగా ఒకటేసారి 4-5 తింటాము, అంత బాగుంటాయి. హెల్దీ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కూడా తినిపించండి. మీకు చూస్తున్నారు కదా న్యూస్లో, బేకరీలో తయారు చేసే ఫుడ్ ఎంత అన్హెల్దీగా అన్హైజీన్గా ఉంటుందో. కాబట్టి మనం ఇంట్లోనే ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకొని మనం తింటూ పిల్లలకు కూడా తినిపిద్దాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్.